వార్తలకు స్వాగతం. ఇక వివరాల్లోకి వెళ్తే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు రాష్ట్రపతి చేరుకోగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎంపీలు, బీజేపీ నేతలకు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము ఎయిర్పోర్టు నుంచి నేరుగా మంగళగిరి బయలుదేరి వెళ్లారు. కాగా ఈ రోజు జరిగే ఎయిమ్స్ స్నాతకోత్సవానికి ముర్ము హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పాల్గొననున్నారు. భూ సమస్యతో కొందరు, అనారోగ్యంతో ఇంకొందరు, పథకాలు ఇప్పించాలని మరికొందరు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ప్రజలకు ఆశాకిరణంలా కనిపిస్తున్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్ర వ్యాప్తంగా తరలివస్తున్న బాధిత ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తున్నారు యువనేత లోకేష్. ఉండవల్లి నివాసంలో 52వ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్కు వినతులు వెల్లువెత్తాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భారీ ఎత్తున తరలివచ్చిన బాధిత ప్రజలకు మీకు అండగా ఉంటానంటూ లోకేష్ స్వాంతన కల్పిస్తున్నారు. మంత్రి లోకేష్ను కలుసుకున్న వారిలో భూ బాధితులే అధికంగా ఉంటుండటంతో రెవెన్యూ, పోలీస్ అధికారులు సమన్వయంగా సమస్యలకు పరిష్కారం చూపవలసిందిగా అధికారులను ఆదేశించారు. బాధితులు మళ్లీ తనను కలవకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని లోకేష్ సూచించారు. నర్సారావుపేట సమీపంలో ప్రతిపాదించిన జాతీయ రహదారి అలైన్మెంట్ మార్పు చేయాలంటూ ప్రభావిత ప్రజలు ఎమ్మెల్యే అరవింద్ బాబుతో కలిసి వచ్చి లోకేష్కు వినతిపత్రం సమర్పించారు.
అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంటు ముందుకొచ్చింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. తొలుత ఈ బిల్లును సభ ముందు ఉంచగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ సహా పలు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అటు ఎన్డీఏ మిత్రపక్షాలు బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆ తర్వాత బిల్లును ప్రవేశపెట్టడంపై ఓటింగ్ నిర్వహించారు. తెదబా కార్యకర్తలకు మంత్రి కొలుసు పార్థసారథి మరోసారి క్షమాపణలు చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన సర్దారు గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్తో కలిసి పాల్గొనడంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో పార్థసారథి ఇప్పటికే సీఎం చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు. తాజాగా మీడియా సమావేశం నిర్వహించి సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనసు బాధపడిన సంఘటనలు కొన్ని జరిగినాయి. దాని మీద పత్రికల్లో కూడా రకరకాల కథనాలు వచ్చినాయి. కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా తెలిసే నేను కానీ శిరీష్ గారు కానీ నారాయణ గారు కానీ ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారని, ఈ విషయంలో మొట్టమొదటిగా నేను చెప్పేది ఏమిటంటే, నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను ఎప్పుడూ కూడా జీవితంలో మర్చిపోనని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. 2, నన్ను ఆదరించిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నిన్న కూడా చెప్పాను. మరొకసారి వారి మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి సారీ చెప్తూ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా మరి కార్యకర్తలకు విశదీకరించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందున్నానని చెప్పేసి మనవి చేస్తాను. ఈ కార్యక్రమాన్ని పార్టీ రహితంగా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. నూజివీడులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, మంత్రిగా నేనున్నాను కాబట్టి నా నియోజకవర్గంలోని గౌడు సోదరులు అందరూ కూడా జనసేనకు సంబంధించిన వాళ్ళు, టీడీపీ వాళ్ళు ముందు లీడ్లో ఉండి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలనే కోరికను నా దగ్గర వెలువచ్చినప్పుడు తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయి. ఆయన మహనీయుడు, ఒక బలహీన వర్గాలందరూ కూడా గౌరవించదగ్గ వ్యక్తి. మీరు తప్పకుండా కార్యక్రమాన్ని చేయండి. నా అవసరం ఏమున్నా, నా సహకారం ఏం కావాలన్నా కూడా చేస్తానికి నేను సిద్ధం అని చెప్పేసి నా దగ్గరికి వచ్చిన గౌడ సంఘీయ సోదరులకి నేను చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇక మిగతా పార్టీ దీంట్లో ఇన్వైటీస్ని నిర్ణయించడంలో కానీ, కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో భాగం కానీ పార్టీకి ఎటువంటి ప్రమేయం లేదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడ కూడా పార్టీ అధ్యక్షులు లేకపోతే మండల అధ్యక్షులు అటువంటి వాళ్ళు ఎవరు. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ను టీడీపీ కార్యక్రమానికి పిలిచిన మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీషపై ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నాడు చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేష్ను ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. అప్పట్లో తాము జోగిని అడ్డుకున్న సమయంలో జరిగిన వివాదం వంటి అంశాలతో ఫోటోలను బుద్ధ ప్రదర్శించారు. నూజివీడ్లో జోగి రమేష్ పాల్గొన్న ఘటన అందరికీ బాధ కలిగించిందని బుద్ధ తెలిపారు. జోగి రమేష్తో వేదిక పంచుకున్న ఘటనతో చంద్రబాబు గుండెల మీద తన్నిన విధంగా ఉందన్నారు. తమ నాయకులను తాను ఏమీ అనలేనని, కానీ అలా జరగకుండా చూసుకోవలసిందని తెలిపారు. నేను నీతి నిజాయితీ గల టీడీపీ కార్యకర్తనని గౌతు శిరీష అన్నారు. నూజివీడిలో గౌడ సంఘం ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం వివాదంపై గౌతు శిరీష వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఎవరు వస్తున్నారో తెలియదని, ఇకపై ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఎవరొస్తున్నారో చూసుకుని వెళ్తానని స్పష్టీకరణ చేశారు. అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం నూజివీడులో జరిగిన తాతయ్య గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంగా జరిగిన కొన్ని సంఘటనల మీద ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియా తాలూకా పోస్టులు చూస్తూనే ఉన్నాను. అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్న వాళ్ళ గురించి కాకుండా శిరీషమ్మ పొరపాటు చేసిందా అని, ఏమ్మా ఇలా జరిగింది అని నా గురించి అభిమానంతో ఆప్యాయంగా జరిగింది తెలుసుకోవడానికి ఫోన్లు చేస్తున్న సోదరుల గురించి, సోదరీమణుల గురించి వివరణ ఇవ్వాలని మీ ముందుకొచ్చాను. నెల రోజుల క్రితమే డిసెంబర్ 15న నూజివీడులో ఆ కార్యక్రమం ఉంది అని కృష్ణా జిల్లా గౌడ సంఘం నాయకులందరూ నన్ను కాంటాక్ట్ చేసిన పిదప మనవరాలిగా ఆయన విగ్రహాన్ని మీరే ఆవిష్కరించాలి అని చెప్తే ఖచ్చితంగా వస్తారని అన్నాను. ఇంతకు ముందు కూడా లచ్చన్న గారి విగ్రహాలకి ఆయన కుటుంబ సభ్యురాలిగా ఆవిష్కరణకు వెళ్లాను, ఇప్పుడు వెళ్తున్నాను కూడా. ఇది తెలిసి జరిగిన పొరపాటు కాదు, తెలియక జరిగిన పొరపాటు అయినప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో దీని మీద విపరీతంగా స్పందిస్తున్న వాళ్ళకి మీ సోషల్ మీడియా, నీ సోదరి గౌతు శిరీషగా ఒక విన్నపం. తెలుగుదేశం సోషల్ మీడియా అంటే చాలా అభిమానం ఉన్న అమ్మాయిని. సోషల్ మీడియాలో మీ అందరూ నాతో పంచుకుంటున్న ప్రతి అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే మీ గౌతు శిరీషని. అలాంటిది తెలిసి తప్పు చేస్తానని ఎలా అనుకుంటారండి? 6 నెలలుగా పలాస నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు నాయుడు గారిని, పార్టీని దూషించిన వాళ్ళు ఈ రోజు మన అధికారంలో ఉన్నామని, ఎన్నికల్లో గెలిచిన మరుసటి రోజు నుంచి పార్టీలోకి వస్తామని క్యూలు కట్టినా కనీసం పార్టీ ఆఫీస్ లోపలికి కూడా నేను తీసుకురావట్లా. శిరీషమ్మ మీద నమ్మకంతో, గౌరవంతో 41,000 మెజారిటీ ఇచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలతోనే నా ప్రయాణం. అంతేగాని ఈ రోజు గెలిచామని మన పార్టీలోకి వచ్చిన ఏ ఒక్కరిని తీసుకోనని తెగేసి చెప్పాను. ఆ మాట మీదే నిల్చున్నాను. అది నా కమిట్మెంట్ పార్టీ పట్ల. ఇక పోతుల సునీత గారు రాజీనామా చేస్తున్నారు వైసీపీకి అన్నప్పుడు మొట్టమొదటిగా వాయిస్ రేస్ చేసిన ఏకైక ఎమ్మెల్యేని నేనే. పోతుల సునీత గారు నన్ను తిట్టలేదు, కానీ నేను అభిమానించే చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుటుంబాన్ని తిట్టారని, ఆమె పార్టీలో రావడానికి వీల్లేదు అని పెద్దలకి సూచించింది నేనే. రిక్వెస్ట్ చేశాను. అది పార్టీ పట్ల నాకు గాని, నా కుటుంబానికి గాని ఉన్న కమిట్మెంట్. నా తండ్రి ఏ పార్టీతో, జెండాతో తెలుగుదేశం పార్టీలోనే ఆయన రాజకీయ జీవితం మొదలు పెట్టారో 35 సంవత్సరాలు 6 సార్లు ఎమ్మెల్యేగా అదే తెలుగుదేశం జెండాతోనే ఈ రోజు ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు. నన్ను ఆ పార్టీలోనే పెట్టారు. ఇది గౌతు కుటుంబానికి తెలుగుదేశం పట్ల గాని, చంద్రబాబు నాయుడు గారి పట్ల గాని, లోకేష్ గారి పట్ల గాని ఉన్న కమిట్మెంట్. తెలియక జరిగిన ఈ పొరపాటుని చాలా రకాలుగా తెలుగుదేశం సోషల్ మీడియా సోదరులే కామెంట్లు పెడుతుంటే కాస్త బాధ అనిపించింది. రాజధాని రైతుల సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నీరుకొండలో ఎంజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలని R5 జోన్ తీసుకొచ్చిందని ఆరోపించారు. R5 జోన్లో పట్టాలిచ్చిన పేదలకు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో స్థలాలిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టులో రాజధానిపై ఉన్న కేసులు పరిష్కరించేలా ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. మరో 9 నెలల్లో అమరావతిలో అధికారులకు నివాసాలు అందుబాటులోకి తెచ్చామన్నారు.
గతంలో చెప్పిన విధంగానే రాజధానిని తప్పకుండా పూర్తి చేస్తామని 3 ఏళ్లలోనే ఇది సాధ్యం కానుందన్నారు. ఇప్పటికే 20,000 కోట్ల పనులకు సంబంధించిన టెండర్లకు CRDA ఆమోదం లభించిందని 4-5 రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి నారాయణ చెప్పారు. 3 సంవత్సరాలను కంప్లీట్ చేయాలి నారాయణ. 5 సంవత్సరాలు కాదు, ప్రభుత్వం 5 సంవత్సరాలన్నా మొదటి 3 సంవత్సరాలనే కంప్లీట్ చేయాలన్నారు. నేను రైతు సోదరులందరికీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఏదైతే రోడ్లు ఉన్నాయో, ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం. అధికారుల కోసం ఆల్మోస్ట్ 80%, 90% వర్క్ అయింది. ఇవన్నీ కూడా 9 నెలలు అయిపోయి అధికారులకు తీసుకొచ్చేస్తాం. 9 నెలల సమయం. అయితే ఐకానిక్ టవర్స్ 50 అంతస్తులు, 40 అంతస్తులు ఉన్నాయి, 5 ఆ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు మాత్రం అది 3 సంవత్సరాలు పడుతుంది. ఆ విధంగా ఒక పక్కా ప్రణాళికతో యాక్చువల్గా ఈరోజు పోతున్నాం. అంతేకాకుండా కాంట్రాక్ట్ ఉండాలి. అంతకుముందు 41,000 కోట్లకి కాంట్రాక్ట్లు ఇచ్చాం. వాళ్ళని క్లోజ్ చేయాల, అవి అట్నే ఉంచారు. వాళ్ళని క్లోజ్ చేస్తుంటే 6 నెలల టైం పట్టినది కాదు. వాళ్ళు గత ప్రభుత్వం క్లోజ్ చేసేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చుంటే నాకు ఇప్పుడు 6 నెలలు మాకు పట్టినది కాదు. వాళ్ళది క్లోజ్ చేయాలా. వాళ్ళ క్లోజ్ చేయాలంటే 5 సంవత్సరాలు మాకు డబ్బులు ఇవ్వలేదు. తర్వాత మా మెటీరియల్ అంతా కొంత థెఫ్ట్ జరిగిపోయింది కాబట్టి మాకేందని అడుగుతున్నారు. సరే, దాన్ని కూడా మళ్ళీ లీగల్ చేసి కోర్టుకు పోతే మళ్ళీ ప్రాజెక్టు 2-3 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరిగితే టెండర్లు కూడా పిలవలేము. అందుకని వాళ్ళందరినీ కూర్చొని అధికారులతో మాట్లాడించి ఒక కమిటీలు వేసి కమిటీ యొక్క రిపోర్ట్లు తీసుకుని మళ్ళా వాళ్ళతో మాట్లాడి అధికారులు మళ్ళీ మేము మాట్లాడి దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ క్లోజ్ చేయడం జరిగింది. అది 100కి 100 తూచా తప్పకుండా ఈ 3 సంవత్సరాలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, మరొక విషయం, ఈ 46,000 కోట్లకి టెండర్స్ ప్రాసెస్ కి అథారిటీకి వాళ్ళు పెడుతున్నారు కాబట్టి కొంత ఫ్రీ అయ్యారు. అది ఇంకొక 10-15 రోజులు ఉంటుంది. సంక్రాంతి లోపల మళ్ళా ఏదైతే జేఏసీ వాడు కోరుకుంటున్నారో వాడితో కూర్చొని డిస్కస్ చేసి ప్రతి సమస్యని సాల్వ్ చేస్తానని మీ అందరి. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియా సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడు ఆ రకంగా జరగట్లేదు. అసలు ఈ పారదర్శకమైనటువంటి విధానం అనేది మనకి ప్రభుత్వంలో ఎక్కడ కూడా కనపడినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అది ఆ రకమైనటువంటి విధానం ద్వారా పెన్షన్దారులలో ఆందోళన బయలుదేరింది. పెన్షన్దారుల మీద కుట్ర జరిగినటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతోంది. ఇది అవసరమా అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఎలా ఉందంటే, పెన్షన్ తీసుకోవాలన్నా తెలుగుదేశం నాయకుల దగ్గర రావాలి. పెన్షన్ ఆల్రెడీ ఉన్నటువంటి పెన్షన్ని బట్వాడా చేయకుండా తెలుగుదేశం నాయకులు ఇంటర్ఫీరెన్స్తో పార్టీలు మారితే కానీ, కండువాలు కప్పుకుంటే కానీ వారికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎవరు కావాలంటే వెళ్ళి ఎవరు కావాలంటే వాళ్ళకి చెప్పుకోండి, చేతనైన చేసుకునే ధోరణిలో నియోజకవర్గాల్లో పరిస్థితి కనపడతా ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికారని, సానుభూతి పరులుగా ఉన్నారని చెప్పని నియోజకవర్గాల్లో, మండలాల్లో ఈ రకమైనటువంటి ధోరణి కనపడతా ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు. ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు అని అనుకుంటే ఆ పెన్షన్లు ఆపటమో, లేకపోతే తెలుగుదేశం నాయకుల్ని కలిస్తే కానీ ఇవ్వకపోవటమో, లేకపోతే ఆ పెన్షన్ని ఇతర జిల్లాలకి మనం చూస్తా ఉన్నాం, ఇతర జిల్లాలకి ఆ సచివాలయానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ సెక్రటరీ ద్వారా కానీ, లేకపోతే ఇతర అధికారుల లాగిన్ల ద్వారా వేరే జిల్లాలకు కూడా మార్చినటువంటి పరిస్థితిని మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తా ఉన్నాం. ఇదేనా పెన్షన్దారులకి మీరు ఇచ్చేటటువంటి ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అలాగే ఆ పెన్షన్ వెళ్ళి ఇతర జిల్లాల్లో తీసుకొచ్చుకోవాలన్నా, ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా సామాన్యమైనటువంటి పని. వృద్ధులు వెళ్ళగలుగుతారా, లేకపోతే వికలాంగులు వెళ్ళగలుగుతారా? అర్హులైనటువంటి వికలాంగులకు కూడా ఎన్నికల ముందు ఒక మాట చెప్పారు, ఎన్నికల తర్వాత ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈరోజు మేమేం చెప్తున్నామంటే, ఈ పెన్షన్లు ఆపటం కానీ, పెన్షన్లకు సంబంధించినటువంటి ఇతర జిల్లాలకి పంపడం కానీ, అలాగే పార్టీలు మారితే కానీ, పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తే కానీ ఇవ్వకపోవటం అనేది మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బాపట్ల జిల్లా సంబంధించినటువంటి అద్దంకి నియోజకవర్గంలో క్లియర్గా మనకి కనపడతా ఉన్నాయి.
ఆ మంత్రి ఆదేశాలతోనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పచ్చ సంబంధించినటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అలాగే వార్తలు సమాప్తం. నమస్కారం.